ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 యొక్క ఫుల్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లైక్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ పోస్టర్స్ ఎన్ని, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి. సో వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి. సో మనకి డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో మనకి ఎప్పుడు వచ్చిందమ్మా, 6/21/2025 రావడం జరిగింది. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ పెట్టుకోవచ్చు, 28వ తారీఖు 6వ నెల 2025. సో ఇప్పటి నుంచి మనం పెట్టుకోవచ్చు. సో క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 28/7/2025. సో మనకి 7వ నెల 28వ తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఏంటి ఇక్కడ, జూన్ 28 నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే జూలై 28 వరకు. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిషన్ అప్లికేషన్స్. సో 30/7/2025. సో ఫీజు అనేది మనం ఎప్పట్లో కట్టాలమ్మా, 37 జూలై 30 కల్లా మనం ఫీజు అనేది పేమెంట్ చేసి ఉండాలి. సో డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరప్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అండ్ అకౌంట్ ఫార్మ్ అండ్ చూజన్ ఆర్ఆర్బి కెనాట్ బి మోడిఫైడ్. సో ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ విండో ఆఫ్ కరెక్షన్. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అయినా చేస్తే సో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి 8వ నెల 1వ తారీఖు నుంచి 8వ నెల 10వ తారీఖు వరకు మనకి అప్లికేషన్లో ఏవైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. అది కూడా మనకి 8వ నెల 11వ తారీఖు నుంచి 8వ నెల 15వ తారీఖు వరకు మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చూడండి, మనకి ఎన్ని రకాల పోస్టులు వచ్చాయంటే టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 1లో సిగ్నల్ ఒకటి వచ్చింది. సో టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి, 30 రకాల పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇందులో పేమెంట్ ఎలా ఉంటుంది, మనకి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 7th CPC లెవెల్ 5 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది. సో ఇనీషియల్ పే వచ్చేసి మనకి గ్రేడ్ 1కి 29,200 ఉంటుంది అండ్ గ్రేడ్ 3కి 19,900 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి 18 to 33 ఇయర్స్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మనకి 18 to 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ అనేది మనం ఖచ్చితంగా ఎప్పటికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 7వ నెల 1వ తారీఖుకి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1కి 183 పోస్టులు వస్తే అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మనకి 6,055 పోస్టులు వచ్చాయి. సో టోటల్ ఏంటంటే మనకి 6,238 పోస్టులు. సో 6,238 పోస్టర్స్ అయితే మనకి ఇప్పుడు రిలీజ్ అవడం అనేది జరిగింది. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్. అండ్ చూడండి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో UR EWS వాళ్ళకి 3 ఇయర్స్, OBC NCL వాళ్ళకి 6 ఇయర్స్, SC ST వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ PWBD వాళ్ళలో ఇక్కడ UR EWSకి 10 ఇయర్స్ అండ్ OBC NCL వాళ్ళకి 13 ఇయర్స్ అండ్ SC ST వాళ్ళకి 15 ఇయర్స్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మిగిలిన వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా చూడండి. నెక్స్ట్ ఇది గ్రేడ్ 3కి సంబంధించి. సో ఇది కూడా సేమ్ అలానే SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ లో ఈ విధంగా ఉంది, PWBDలో ఇలా ఉంది. సో మిగిలిన అన్నిట్లో కూడా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఆ కేటగిరీ చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఏమొచ్చిందంటే ఫీజు. సో ఫీజు గురించి
ఈ కింద మెన్షన్ చేసిన వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి 500 నుంచి an amount 400 shall be refunded duly deducting bank. సో మనకి యాక్చువల్గా మనకి ఫీజు ఎంత అంటే 500 రూపీస్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి రిఫండ్ అనేది 400 అనేది వచ్చేస్తుంది. సో ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, EBC, వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు అనేది కండక్ట్ చేస్తున్నారంటే 250 రూపీస్ ఓన్లీ. 250 రూపీస్ అనేది మనకి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఇవి రిఫండ్ అయితే అయిపోతుంది CBT 1 ఎగ్జామ్ తర్వాత. ఓకేనా? సో ఇలా అయితే మనకి ఫీజ్ పేమెంట్ అనేది ఉన్నది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అండి. సో క్వాలిఫికేషన్ ఎలా ఉంది అంటే చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే మనకి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ BSc ఇన్ ఏ combination of any substream of basic streams of physics, electronics, computer science, information technology, instrumentation from a recognized university or institute. So లేదా 3 years diploma in engineering in the above basic streams or in a combination of any above basic streams, or degree in engineering in the above basic streams in combination of any above basic streams is the qualification of technician grade 1. So technician grade 3 లో ట్రాక్ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే 29 రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ట్రాక్ మిషన్ కి మెట్రికులేషన్ తో పాటుగా ITI కూడా ఉండాలండి. ఓకేనా? సో ఈ విధంగానే ప్రతి ఒక్క దానికి కూడా మనకి క్వాలిఫికేషన్ అనేది ఒకలాగే ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బ్లాక్ స్మిత్, టెక్నీషియన్ బ్లాక్ స్మిత్, టెక్నీషియన్ బ్రిడ్జ్, టెక్నీషియన్ క్యారేజ్ అండ్ వేగన్. సో టెక్నీషియన్ 3లో ఇవన్నీ పోస్టర్స్ అనమాట వేరేగా. సో డీజిల్, ఎలక్ట్రికల్ వీటన్నిటికీ కూడా సేమ్ SSC ప్లస్ ITI. అండ్ నెక్స్ట్ చూడండి వీటికి కూడా, సో టెక్నీషియన్ డీజిల్ మెకానికల్, ఎలక్ట్రికల్ TRS, ఎలక్ట్రికల్ GS వీళ్ళందరికీ కూడా సేమే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ TRD అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 EMU, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిట్టర్ OL వీటన్నిటికి కూడా SSCA అండ్ దాంతో పాటుగా ITI. సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 రివియేటర్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT వీటికి కూడా 10th ప్లస్ ITI. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్, టెక్నీషియన్ గ్రేడ్ 3 క్రేన్ డ్రైవర్, టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్ వర్క్షాప్ వీటికి కూడా SSC ప్లస్ ITI. టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానికల్ వర్క్షాప్ PU అండ్ WS అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ వర్క్షాప్ పవర్ అండ్ TL. సో దీనికి కూడా SSC అండ్ ITI. సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ PU అండ్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిట్టర్ అండ్ PU అండ్ WS, టెక్నీషియన్ గ్రేడ్ 3 మెషినిస్ట్ అండ్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మెకానికల్ అండ్ PU అండ్ WS వీటికి కూడా 10th ప్లస్ ITI. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 మిల్ రైట్ PU అండ్ WS అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పెయింటర్ వర్క్షాప్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రిమ్మర్ వర్క్షాప్ వీటికి కూడా SSC ITI. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ PU అండ్ WS, టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ వర్క్షాప్ వీటికి కూడా 10th ప్లస్ ITI అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ CBSE ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. ఓకే? సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటాయి. అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సో టోటల్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. ఇది దేనికంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి. ఏంటండి? టెక్ గ్రేడ్ 1. సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిలబస్ ఇది అనమాట. సో దీంట్లో 90 minutes టైం ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 100 ఉంటుంది. అండ్ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.
ఇలా ఉంటుంది ఎగ్జామ్. సో మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సిబిటి హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. సో మనకి నార్మలైజేషన్ స్కోర్ కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక్కడ చూడండి గాయస్, ఎక్కువ జనరల్ సైన్స్ నుంచి మనకి అత్యధికంగా 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ ఇక్కడ కూడా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. ఓకేనా? సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో 1,00,000 బిట్స్ అనేది అందచేయడం జరుగుతుంది. సో మొత్తం ఎన్సీఈఆర్టీ కోర్సు. సో రైల్వేకి ఎక్కడి నుంచి అమ్మా బిట్స్ వస్తాయంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండే ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన ఈ కోర్సులో అయితే పెట్టడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనకి ఆల్ సబ్జెక్ట్ మొత్తం కంటెంట్ కూడా మనకి ఎన్సీఆర్టీ నుండే తయారు చేయబడింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా ఏముంటాయంటే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, అండ్ అలాగే ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ కూడా మేము అందజేయడం జరుగుతుంది. సో ఇదంతా కేవలం 990 రూపీస్కే మీకు అందజేస్తున్నాం. సో 6 months వ్యాలిడిటీతో మీకు అందజేయడం జరుగుతుంది. సో ది బెస్ట్ కోర్సు, ది బెస్ట్ స్టేట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. సో ఎన్సీఆర్టీ బిట్స్ ఇచ్చాం, అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ ఇచ్చాం, చాప్టర్ వైజ్ పీవైక్యూ ఇచ్చాం, అండ్ మెటీరియల్ కూడా అందజేస్తున్నాం. సో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. కోర్స్ని అయితే చూడండి, పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ వేరే ఎక్కడ ఛానల్లోనైనా కోర్స్ని మన ఛానల్ కోర్స్ని కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు ఎక్కడైనా సరే అదే తీసుకోండి, కానీ ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి ఎక్కడైనా సరే. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీంతో పాటుగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అయ్యండి. లేదా అంటే ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ నేను క్లియర్ఫై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.